ఇది నల్గొండకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ మ్యూజియం. ఎగ్జాక్ట్‌లీ పచ్చల సోమేశ్వర ఆలయం బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ ఉండేవన్నీ మాక్సిమం 12థ్ సెంచరీకి సంబంధించినయి. ఒక్క ఈ హనుమాన్ శిల్పం తప్ప ఇది 17థ్ అండ్ 18థ్ సెంచరీ బిట్వీన్‌లో ఉందన్నమాట. నా చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడికొచ్చాను. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఇలా నడుస్తుంటే నాకొక చిన్న మెమరీ గుర్తొస్తుంది. ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికొచ్చాం. అందరం కలిసి లోపలంతా తిరిగి చూసాం. అప్పుడు చిన్నప్పుడు కాబట్టి ఇదేదో పెద్ద మ్యూజియంలా అనిపిచ్చింది. కానీ ఇప్పుడు 2 మినిట్స్‌లో అయిపోయింది. మా నాన్న సోషల్ టీచర్ కావడంతో ప్రతి దాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారప్పుడు. ఆ శిల్పాలు, ఆ పాత వస్తువులు. నాన్న చెప్తుంటే అప్పుడు అర్థమైనట్టే అనిపిచ్చింది. కానీ చిన్నప్పుడు కాబట్టి అంతగా మైండ్‌లో ఎక్కలేదనమాట. బయటికొచ్చాక అమ్మ, నేను ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చొని సమోసా తిన్నాం. మ్యూజియం నుంచి పానగల్ చెరువుకెళ్ళాం డైరెక్ట్‌గా. అప్పుడు గుర్తొచ్చింది మొబైల్ మర్చిపోయామని. కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేశారు. అది ఒక నోకియా డబ్బా ఫోన్ అన్నమాట. తెలిసిందే కదా! ఎంత కొట్టినా చావని ప్రాణం. ఆ తర్వాత ఎన్నో సార్లు పోయింది, దొరికింది, కింద పడింది. అయినా పగలలేదు. లాస్ట్‌కి మా నానమ్మ గూడా వాడిందన్నమాట. అంత గట్టి ఫోన్. అదొక మెమరీ అన్నమాట. బై ద వే ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే పర్ హెడ్ ₹20 చార్జ్ చేస్తున్నారు. అండ్ వీడియో తీయాలనుకుంటే ₹50. ₹50 ఎక్కువే అనిపిచ్చింది. బట్ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూసుకుంటున్నారనుకుంటా నాకు తెలిసి. సో, అదన్నమాట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. ఇది నా మెమొరీ. మీరెప్పుడైనా మ్యూజియంకెళ్లారా? అయితే మీ మెమరీ ఏంటి? కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇట్లు అమ్ము.